ఇన్ని రోజులు ఈ విషయం తెలియక నేను కెమెరానే తప్పుపట్టాను కదరా. ప్రతి రీల్ లో కామన్ గా అడిగే క్వశ్చన్ నాకు, అన్న బయట ఒక కలర్స్ ఉన్నాయి, కెమెరాలో ఒక కలర్స్ వస్తున్నాయని అడుగుతున్నారు. 30 days 30 buttons లో ఇది డే 18. ఇదే వైట్ బ్యాలెన్స్ పేరులోనే ఉంది, వైట్ బ్యాలెన్స్ అని. బయట ఉన్న వైట్ ని మన కెమెరాలో కూడా ఎగ్జాక్ట్ గా బ్యాలెన్స్ చేయగలిగితే ఆటోమేటిక్ కలర్స్ అన్ని కూడా యాక్యురేట్ గా వస్తాయి. దీన్ని మనం కెల్విన్ లో అయితే మెజర్ చేస్తాము. దీని ఏంటంటే టెంపరేచర్ అనేది హై లో ఉంటుంది, అంటే కోల్డ్ అలానే వార్మ్ కలర్స్ ఉంటాయి. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే ఇందులో ఆల్రెడీ ప్రీసెట్స్ ఉంటాయి. టంగ్స్టన్, ఫ్లోరెసెంట్, డే లైట్, క్లౌడ్, ఫ్లాష్ వంటివి ప్రీసెట్స్ ఉంటాయి. సో దీన్ని యూజ్ చేసి మీరు దగ్గర కలర్స్ అయితే పెట్టుకోవచ్చు. దీన్ని మాన్యువల్ గా కూడా అడ్జస్ట్ చేసి యాక్యురేట్ కలర్స్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. దీన్ని పర్టికులర్ గా ఒకే వాల్యూ పెట్టాలని ఉండదు, ఇది మీ క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఓన్లీ ఫోటో తీసినప్పుడే కాదు, ఫోటో తీసిన తర్వాత కూడా మనం ఎడిటింగ్ లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, జేపీఈజీ లో తీస్తే వర్కౌట్ అవ్వదు, ఓన్లీ రా లో తీస్తే మాత్రమే ఎడిటింగ్ లో అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది. అసలు రాకి జేపీఈజీ కి తేడా ఏంటనేది నెక్స్ట్ వీడియో లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు 1 minute రీల్ సరిపోవట్లేదు అంటే మనం యూట్యూబ్ లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేస్తాను. తెలుగు ఫోటోగ్రఫీ లాగ్స్ అని ఉంటుంది, వాటికి సబ్స్క్రైబ్ చేసుకోండి.